అందరికీ హాయ్ అండి. మటన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఉల్లిపాయలు కొంచెం ఎర్రగా వేగిన తర్వాత అల్లం పేస్ట్ కొత్తిమీర వేసి ఇలా ఆయిల్ తేలనివ్వాలి. ఇలా ఆయిల్ తేలిన తర్వాత మటన్ శుభ్రంగా వాష్ చేసిన మటన్ని ఈ తాలింపులో వేయాలి. వేసి మొత్తం కలపాలండి. అల్లం పేస్ట్ మొత్తం ముక్కలకు పట్టేటట్లు బాగా కలిపి మంచిగా సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. మటన్ స్టార్టింగ్ మొత్తం ఇట్లా మూత పెట్టి మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత ఇలా చూస్తే సైడ్లు ఇప్పుడు ఆయిల్ తేలుతూ ఉంటుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే అల్లం పేస్ట్ అడగంటి మాడిపోతూ ఉంటుంది. మళ్ళీ మూత పెట్టి ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో ఇట్లా చెక్ చేసుకుంటూ ఉండాలండి. మధ్య మధ్యలో ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి, కలుపుతూ ఉంటే, లేకపోతే అల్లం పేస్ట్ అంతా అడుగుబట్టి మాడిపోతుంది. ముక్కలేమో పైన ఉంటాయి, టేస్ట్ రాదు అలా. అందుకని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మూత పెట్టి ఆవిరి చుక్కలు పడుతూ ఉంటాయి కదా, దాంతో మటన్ ఉడికిపోతుంది. మటన్ ఉడికిందో లేదో ఇలా చూడండి. గరిటెతో నేను ఇలా 2 ముక్కలు చేస్తే కట్ అయింది. ఇలా ఉడికినప్పుడు ఇంకా మనం ఉప్పు కారం వేసుకోవచ్చు. ఆయిల్ కూడా సైడ్లో తేలింది చూడండి. ఇప్పుడు ఒక 3 స్పూన్లు కారం వేసుకున్నాను నేను. 3 స్పూన్ల కారము, 1 స్పూన్ ఉప్పు వేసి కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను. కొంచెం కొత్తిమీర కూడా వేసి మూడింటిని ఉప్పు కారం మొత్తం మళ్ళీ ముక్కలకు పట్టేటట్టు కలపాలి. మొత్తం కలిపి కూర మళ్ళీ ఒకసారి మూత పెట్టి మళ్ళీ ఒక 10 నిమిషాలు ఆ కారం అంతా ముక్కలు పట్టి ఉడికేటట్లు మళ్ళీ ఒక 10 నిమిషాలు మూత పెట్టాలండి. అప్పుడు కూర మొత్తం మంచిగా ఉడుకుతుంది. ఈ ఉప్పు కారం కూడా మంచిగా ముక్కలకి పట్టి టేస్ట్ ఉంటుంది మటను. మనం ఎమ్మటే వాటర్ పోస్తే అది పట్టదు కదా, కొంచెం స్మెల్ వస్తుంది. ఇప్పుడు మూత పెట్టాక లైట్గా సైడ్లకి ఆయిల్ తేలుతుంది. ఇట్లా ఆయిల్ తేలినట్లయితే ఉప్పు కారం మంచిగా ముక్కలో పట్టినట్లు. ఇలా ఆయిల్ తేలినప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది. నేనైతే ఒక 1/2 లీటర్ గ్లాస్ పోసుకున్నాను. ఒక 1/2 లీటర్ గ్లాస్ వాటర్ పోసి కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టి మరొక 10 నిమిషాలు ఉడకనిచ్చాను నేను. ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత మళ్ళీ వాటర్లో 60% మటన్ ఉడుకుతుందండి. ఇప్పుడు ఒక 40% ఉడికితే సరిపోతుంది. ఇట్లా మొత్తం సైడ్లో ఆయిల్ తేలుతుందంటే ముక్క మొత్తం ఉడుకుతున్నట్లు. ఇప్పుడు కొత్తిమీర కొంచెం వేసుకొని కొంచెం మసాలా కూడా వేసుకుంటాను నేను. మసాలా కూడా వేసి మళ్ళీ మూత పెట్టి కొంచెం వాటర్ కొంచెం ఉంది కదా, అది దగ్గర పడే వరకు ఉడకనిస్తాను. మొత్తం ఇట్లా దగ్గరికి పులుసు మొత్తం ఉడికే కొద్దీ ఆయిల్ అంతా పైకి తేలుతుంది. ఆయిల్ పైకి కరెక్ట్గా మొత్తం తేలితే చుట్టూ మటన్ మొత్తం ఉడికినట్లండి. కొంచెం ఎక్కువ ఉన్నది కదా వాటర్, అది కొంచెం దగ్గరగా పడినిస్తాను. మటన్ మొత్తం ఉడికిపోయిందండి. దీన్నే ఇంకా దగ్గర గ్రేవీ రావాలంటే ఇంకొక 10 నిమిషాలు ఎక్స్ట్రా హైలో పెట్టి ఉంచితే సరిపోతుంది. ఇప్పుడు నేను కొంచెం ఒక 5 మినిట్స్ కొంచెం దగ్గర పడిన తర్వాత తీస్తానండి. అంతేనండి, మటన్ పులుసు రెడీ అండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్